2 శతాబ్దాల క్రితం ఓ స్వరం గర్జించింది. పెట్టుబడిదారీ వ్యవస్థపై ఆ స్వరం గలమిప్పింది. ఒక వర్గం మరొక వర్గాన్ని దోచుకోవడాన్ని సహించలేకపోయి, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, పోరాడితే పోయేదేముంది, బానిసత్వపు సంఖ్యల తప్ప అంటూ నినాదం ఇచ్చింది. ఈ ప్రపంచంలో 2 వర్గాలు, ఒక వర్గం శ్రమ చేసే వర్గం, మరొక వర్గం శ్రమను దోపిడీ చేసే వర్గం అంటూ మనుషులను వర్ణించిన ఆ స్వరమే కార్ల్ మార్క్స్ పెట్టుబడిదారీ వ్యవస్థపై పోరాటం చేసి కార్మికుల విముక్తి కోసం పరితపించారు. ఏ దేశ పౌరసత్వం లేనప్పటికీ తనకు తానుగా నేను ఈ ప్రపంచ పౌరుని అంటూ బిగ్గరగా గలమెత్తి చాటిన ఓ విప్లవ బుసి. 1818 మే 5న జర్మనీలోనే ట్రైర్ అనే నగరంలో ఓ యూదుల కుటుంబంలో జన్మించారు కార్ల్ మార్క్స్ చిన్నతనం నుండే చురుకుగా ఉండేవారు. అనేక పుస్తకాలను చదివి అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. తన స్కూలు దశలో రాసిన వృత్తి ఎంపికలో ఒక యువకుని భావాలనే వ్యాసం చిన్నతనంలోనే కార్ల్ మార్క్స్కు మంచి పేరు తీసుకువచ్చింది. కార్ల్ మార్క్స్ ఎవరికి తలవంచే గుణం కాదు. అందుకే పోలీసులకు, రాజకుటుంబులకు ఏనాడు తలవంచలేదు. 1830 సంవత్సరంలో ఒక రాజకుటుంబంతో ద్వంద్వ యుద్ధం చేయవలసి వచ్చింది. అదే సమయంలో యుద్ధ కవుల సంఘంలో చేరారు. దానికి సాహిత్య అభిరుచులతో పాటు రాజకీయ లక్ష్యాలు ఉండేవి. కార్ల్ మార్క్స్ తనకున్న అభిరుచిని అనుసరించి అర్థశాస్త్రంలోనూ రాజకీయాల్లోనూ ప్రావీణ్యతను సంపాదించారు. ఆది నుండి పెట్టుబడిదారీ విధానంలో కార్మికుల శ్రమను ఎలా దోపిడీ చేస్తున్నారో చూసిన కార్ల్ మార్క్స్ ఆ విధానాన్ని రూపుమాపాలని కృషి చేశారు. తత్వశాస్త్రం పట్ల ఆకర్షణతోనూ తత్వశాస్త్రంలోనూ ప్రావీణ్యతను సంపాదించారు. తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలుగా నిర్వహించారు. కావాల్సింది దానిని మార్చడం అంటూ పిలుపునిచ్చిన దర్శకునుడు మార్క్స్. అందుకే ఆయన చరిత్రను గమనాన్ని మార్చివేసే సిద్ధాంతాన్ని రూపొందించారు. అందుకే మార్క్స్ సాహిత్యవేత్తగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సోషలిస్టుగా, విప్లవకారునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1841 సంవత్సరంలో డిగ్రీ పట్టాను పొందిన మార్క్స్ అదే సంవత్సరంలో రైనిస్ జెయింటింగ్ అనే దినపత్రికను స్థాపనకు తోడ్పడ్డారు. 1842 సంవత్సరంలో ఆ పత్రికలకు వ్యాసాలు, లేఖలు ఎక్కువగా రాస్తూ ఉండేవారు. 1843 సంవత్సరంలో సామాజిక సమస్యలు మార్క్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించసాగాయి. ఈ క్రమంలోనే నిర్భాగ్యులైన జనబాహుల్యం తమ ప్రయోజనాల కోసం సాగించే పోరాటంలో రాజకీయ, తాత్విక ఆయుధాలుగా పనిచేసేందుకు ఆదర్శవాదంగానే బూర్జోవా పార్టీలు కానీ ప్రజాస్వామ్యం కానీ చాలవని గుర్తించారు. అదే సంవత్సరంలో జెనీనాను ప్రేమ వివాహం చేసుకున్న మార్క్స్ ప్యారిస్కి చేరుకొని జీవితాన్ని ప్రారంభించారు. ఈ దంపతులిద్దరూ అప్పటి నుండి విప్లవానికి అంకితమయ్యారు. అక్కడే ఏంగిల్స్ పరిచయమయ్యారు. అప్పటి నుండి మార్క్స్ మరియు ఏంగిల్స్ పత్రికలకు వ్యాసాలు రాస్తూ పీడిత బ్రతుకుల హక్కుల కోసం పోరాడారు. కార్ల్ మార్క్స్ ప్యారిస్లో ప్రవేశించినప్పటి నుండి రష్యన్ అభివృద్ధి నిరోధక ప్రభుత్వం ఆయనపై నిఘా వేసి ఉంచింది. ప్యారిస్లో అనేక విప్లవ కార్యకలాపాలను నిర్వహించడం వలన ప్యారిస్ నుండి మార్క్స్ను బహిష్కరించారు. అక్కడి నుండి బ్రస్సెల్స్ చేరుకొని మళ్ళీ తన విప్లవ కార్యకలాపాలను కొనసాగించారు. 1847 సంవత్సరంలో యూరోపియన్లోనే నగరాలన్నింటిలో విప్లవ సమూహాలను కమ్యూనిస్ట్ లీగ్గా ఏకీకృతమయ్యాయి. ఈ ఏంగిల్స్ సహాయంతో ఈ బాధ్యతను కార్ల్ మార్క్స్ నిర్వహించారు. అలా రచించబడినదే చరిత్రలో ఆధునిక సోషలిస్ట్ మొట్టమొదటి శాస్త్రీయ ప్రకటనగా ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక. ఈ రచనలో చారిత్రక భౌతికవాద దృక్కోణంలో చరిత్రను వ్యాఖ్యానించారు కార్ల్ మార్క్స్. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక రచన అనంతరం తన విప్లవ కార్యకలాపాల వలన మరొకసారి యూరోప్లోని అనేక దేశాలు కార్ల్ మార్క్స్ను బహిష్కరించాయి. దానితో మార్క్స్ చివరగా లండన్ చేరుకొని మిగతా జీవితాన్ని అక్కడే గడిపి 1948 సంవత్సరంలో నాటి కరపత్రమైన కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో తన కార్మికుల హక్కుల కోసం వ్యాసాలు రాశారు. 1852 సంవత్సరంలో కమ్యూనిస్టు లీగ్ రద్దవగానే మార్క్స్ తన విప్లవకారులతో సంబంధాలను కొనసాగించి 1864 సంవత్సరంలో మొదటి ఇంటర్నేషనల్ అనే విప్లవ సంస్థను లండన్లో స్థాపించారు. కార్ల్ మార్క్స్ సామ్యవాద సాహిత్యంలో కీర్తింపబడే ఎన్నో రచనలు చేశారు. వాటిలో దాస్ క్యాపిటల్ ముఖ్యమైనది. ఈ గ్రంథంలో మార్క్స్ సమాజంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క క్రమబద్ధమైన చారిత్రకమైన విశ్లేషణ చేశారు. ఈ గ్రంథంలోనే పెట్టుబడిదారులు శ్రామికులు సృష్టించే మిగులు విలువను దోపిడీ చేసే విధానాన్ని సిద్ధాంతీకరించారు. సమాజం, అర్థశాస్త్రం, రాజకీయాలు వంటి వాటిపై మార్క్స్ తన సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలుస్తారు. మార్క్సిజం ప్రధానంగా మానవ సమాజాలు వర్గ పోరాటాల ద్వారా అభివృద్ధి చెందాయని, పెట్టుబడిదారీ విధానంలో ఇది ప్రధానంగా పాలక వర్గం, శ్రామిక వర్గం నడుమ సంఘర్షణగా పరిగణిస్తాయని, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క క్రూరత్వాన్ని తెలియజేశారు. 1870 సంవత్సరంలో మార్క్స్ రష్యా విప్లవానికి పూనుకున్నారు. 1860 దశకంలోను 1870 దశకంలోను రష్యాలోనే తన మిత్రుల ద్వారా అక్కడ పరిస్థితులను తెలుసుకున్న మార్క్స్ మరోసారి రష్యాలోని అనేక విప్లవ కార్యకలాపాలను నిర్వహించారు. తనని అన్ని దేశాలు బహిష్కరించిన తాను నేను ప్రపంచ పౌరుని అని చెప్పిన మార్క్స్ ప్రపంచ కార్మికుల కోసం పాటుపడడంతో పాటు అనేక రాజకీయ అర్థశాస్త్రాలలో ప్రావీణ్యతను సంపాదించి అనేక వ్యాసాల గ్రంథాలను రాసి ప్రపంచానికి దిక్కుచుగా మారారు. చివరగా మార్క్స్ 1883 మార్చి 14న మరణించారు. కార్ల్ మార్క్స్ మరణానంతరం తన సిద్ధాంతాలు, ఆయన ప్రభావం కార్మిక ఉద్యమంతో పాటు పెరుగుతూ వచ్చాయి. ఆయన విధానాలు, సిద్ధాంతాలు శాస్త్రీయవాదంగా పేరుగాంచాయి.